ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క పక్ష ఫలాలతో భాగంగా అంటే ఆగస్టు మొదటి పక్షం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచారం తీసుకున్నట్లయితే మనం వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము ధనము. ఇవి రెండు గురించి మనం మెడికల్ అస్ట్రాలజీలో చెప్పుకుంటున్నాం. గ్రహస్థితి తీసుకున్నట్లయితే మీనంలో రాహు, కుంభంలో శని, కురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథున రాశి, రవి భగవంతుడు కర్కాటకం. అలాగే ఈ యొక్క సింహరాశిలోకి తీసుకున్నట్లయితే వక్రించినటువంటి బుధుడు, శుక్రుడు కన్యా రాశిలో కేతు సంచారం జరుగుతుంది. కాకపోతే మొన్నటి వరకు మనం తీసుకున్నాము ఈ యొక్క రాశుల వివరాలు అవన్నీ కూడాను మీరు గత వీడియోలలో చేసినవి ఇప్పుడు చేసినవి చూసిరండి. ఒక రోగం పేరు చెప్పడం, డిసీజ్, ఎనీ డిసీజ్ రావచ్చు మనకు, మీ లగ్నానికి మీ రాశికి సంబంధించినటువంటి డిసీజ్. ఆ డిసీజ్కి ఏ ఆసనం వేయాలి, ఏం చేయాలన్నది దాన్ని విపులంగా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇంకా వృశ్చిక రాశి వారి గోచారం తీసుకున్నట్లయితే ఈ 15 రోజులు ఆగస్టు 1 to 15 వరకు వీళ్ళకు ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా పురోగతి, అభివృద్ధి, అలాగే అనారోగ్యం ఎలాంటివి ఫేస్ చేస్తారనే దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారి గురించి ఈ 2 పాయింట్లపైన ఫోకస్ పెట్టి నేను చెప్పే ప్రాణాయామం చేయటం, పూజలు చేసుకోవడం మూలంగా మీకు చక్కని ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఎంజాయ్ చేయగలరు. ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 6వ ఇల్లు వచ్చేసి మేషరాశి అవుతుంది. వీళ్ళకి ముఖ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. శిరోవేదన, తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ వస్తుంది. ఇలా అనేక రకమైనటువంటి హెడేక్ ప్రాబ్లమ్స్ మనకు అక్కడ హార్మోన్స్ రిలేషన్ చక్కగా బాగాలేకపోయినా, సబ్కాన్షియస్ ఓవర్ఫ్లో అయినా, కాన్షియస్ బ్రెయిన్ స్తంభించిపోయినా మనకి శిరోవేదనతో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి తీవ్రమైన అనారోగ్యంగా మారి అది మనకు ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అలాగే ఫైనాన్స్ తీసుకున్నట్లయితే మనము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సింహరాశి ఈ యొక్క దశమ కేంద్రం అవుతుంది. ఫైనాన్స్ ఎలా ఉంది ఇప్పుడు వీరికి ఈ పక్షం రోజుల్లో కూడాను మీకు 9th హౌస్లో ఉంటున్నాడు రవి భగవానుడు. ఫైనాన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మీకు వచ్చేసి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి షష్టాష్టకం పట్టాడు శని, రవులు ఇద్దరు. శని వచ్చేసి మీకు 3వ ఇంటి అధిపతి, అలాగే చతుర్థాధిపతి, చతుర్థంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉంది మీ పైన. దాంతో కూడా మనకు అనారోగ్య సమస్యలు బాగా ప్రబలం అవుతాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ అన్ని సెన్సింగ్ ఆర్గాన్స్ ఇప్పుడు మనం తలకు తీసుకున్నాము, తలనొప్పి అన్నాము. దీనికి ఎలాంటి హీలింగ్ ఇచ్చుకోవాలి, సెల్ఫ్గా ఎలా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలని తీసుకున్నట్లయితే తల శ్వాస తీసుకుంటూ బ్యాక్, అలాగే శ్వాస విసర్జిస్తూ ఫ్రంట్కి తీసుకోవాలి. ఇది 3 విధాలా చేయొచ్చు. ఖచ్చితంగా మీరు 3 విధాలా చేయాలి. ఇలా చేయాలి. దీన్ని కపాల భ్రష్టిక అంటారు. శ్వాస తీసుకున్నప్పుడు తల వెనక్కి, శ్వాస వదిలినప్పుడు తల ముందుకి వస్తుంది. నార్మల్ పొజిషన్ కంటే కింద ఇట్లా కిందికి వచ్చేస్తుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉంటుంది. ఎందుకంటే లోయర్ బాడీలో ఉన్న లంగ్స్ దగ్గర నుంచి మనకి ఆక్సిజన్ అనేది అన్ని పార్ట్స్కి వెళ్తుంది. కాబట్టి ఈ టైంలో ఈ యొక్క మామూలు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనకి ఆక్సిజన్ ఫుల్వెడ్జ్లో తీసుకోలేం. ఎందుకంటే మనం కావాలని తీసుకునేది కాదు, కావాలని తీసుకునేది ప్రాణాయామంతో సరిపోతుంది. కాకపోతే ఒత్తిడితో ఏమవుతుందంటే శ్వాస ముక్కులోకి వెళ్ళడం కూడా కష్టమవుతుంది. తలకు తర్వాత అది శాంతం బాడీ మొత్తం పట్టాక తర్వాత తలకు వెళ్తుంది. అసలు లంగ్సే 30% కంటే తక్కువలో ఆక్సిజన్తో నిండిపోతున్నాయి. మిగతా కార్బన్ డైఆక్సైడ్, మిగతా వాయువులన్నీ కూడాను మనకు బాడీకి ఎంత హామ్ చేస్తున్నాయి, ఆక్సిజన్ ఎట్లా పంపించలేకపోతున్నాం అన్న దానికి యోగంలోనే సొల్యూషన్ ఉంది.
ఈ యొక్క ప్రాణాయామం చేసినట్లయితే, కపాలభ్రష్టిక చేసినట్లయితే డైరెక్ట్ తలలోకి మొత్తం ఆక్సిజన్ అంతా బాగా వెళ్ళి ఈ హెడేక్ ప్రాబ్లమ్స్ అన్నిటివి చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత మనిషి హెల్తీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు థాట్స్ బాగా వస్తాయి. ఈ టైంలో 9th హౌస్ అన్నాం కదా, దశమాధిపతి మీకు 9th హౌస్లో ఉన్నాడని చెప్పాం కదా. ఇక్కడ ఫైనాన్స్ తగ్గడానికి, మీ వృత్తిలో మీరు హెడేక్కి సంబంధించి ప్రాబ్లంతో చక్కగా చేయలేకపోవడం, ఎక్కడ మీ ఫోకస్ దెబ్బతినడం, తద్మూలకంగా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు శిరోవేదనకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాణాయామం ప్లస్ ఆసనం ఇవి చేసినట్లయితే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం చదవండి, మీకు దశమాధిపతి ఫైనాన్స్ ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆదివారం ఉపాసనలు చేయండి, దీని మూలంగా కూడా ఆదివారం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు ఈ యొక్క మనకు రాహుకాలం, అంటే రాహుకాల టైం ఆ టైంలో వస్తుంది. ఆ టైంలో మనం ఈ సాధన చేసామనుకోండి, ఖచ్చితంగా మనకు 100కి 200% మార్క్స్ గెయిన్ అవుతాయి. అంటే మన హెల్త్ అంతా చక్కబడుతుంది. బ్రెయిన్ ఎప్పుడైతే షార్ప్గా ఉంటుందో మిగతా ఆర్గాన్స్ అన్ని షార్ప్గా ఉంటాయి. ఈ ప్రాణాయామాలకు అంత గొప్ప స్థితి ఉంది. ఈ ప్రాణాయామం చేస్తూ చేస్తూ మీరు ఒక్కసారి చేసి వదిలేయకండి. జస్ట్ ఇప్పుడు నేను చూపించాను, మీరు మినిమం 10 minutes 5 minutes టైం కేటాయించండి. 3 పూట్లా చేయండి. మీ హెడేక్ ఆటోమేటిక్గా మాకు క్లియర్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తాయి. స్వస్తి.